మంచి గుణాలతో శోభిల్లే వ్యక్తి సద్గుణ సంపన్నుడు అని పెద్దలంటారు. తన సుగుణాలతో శ్రీరామచంద్రుడు మనందరి మనసుల్లో స్థానం సంపాదించాడు. ఎందరికో మంచి మార్గం చూపించాడు. వాల్మీకి మహర్షి శ్రీరాముడి గుణవర్ణన చేస్తూ ఆయనకు పితృసేవ అనేది సహజ లక్షణమంటాడు. పట్టాభిషేకం భంగమైందని లక్ష్మణుడు ఆగ్రహిస్తే శ్రీరాముడు అతన్ని శాంతింపచేస్తాడు. తండ్రి ఏం చెప్పినా, ఏ విధంగా చెప్పినా ఆయన మాటను పాటించడమే తనయుడి కర్తవ్యమని హితవు పలుకుతాడు. భరతుడు చిత్రకూటానికి వెళ్లి అన్నను అయోధ్యకు రమ్మని బతిమిలాడినప్పుడు శ్రీరాముడు ఒప్పుకోడు. నా మాట వినకపోతే నీ ముందే ప్రాయోపవేశం చేస్తానన్న భరతుడితో నాలాంటి కొడుకు, దశరథులాంటి తండ్రి సత్యం పాటించకపోతే ఇక లోకం ఎలా నడుస్తుంది అనడం ఆయన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. రంగనాథ రామాయణంలో బుద్ధారెడ్డి శ్రీరాముడి గుణాన్ని వర్ణిస్తూ మనసులో రోషం దాచుకునేవాడంటాడు. రోషం ఉండటం మానవ సహజ లక్షణం. దీర్ఘకాల కోపం శాంతిని దూరం చేస్తుంది. శ్రీరాముడికి కోపం వచ్చిన సంఘటనలు రామాయణంలో చాలా తక్కువగా ఉంటాయి. ఆ కోపం తాటాకు మంటలా చప్పున చల్లారిపోతుంది తప్ప దావానలమై ప్రజ్వరిల్లదు. శ్రీరాముడు రావణాసురుడిపైకి యుద్ధానికి వెళుతూ వానర సైన్యం సముద్రాన్ని దాటడానికి దారి ఇవ్వాలని సముద్రుణ్ణి ప్రార్థిస్తాడు. అతడు పట్టించుకోకపోయేసరికి రాముడికి కోపం వచ్చి బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు. సముద్రుడు భయపడి దారి ఇచ్చిన మరుక్షణం రాముడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు తప్ప ప్రయోగించాడు. కోపాన్ని నిగ్రహించుకోవడం అన్నది ఆయన నుంచి నేర్చుకోవాలి. శ్రీరాముడిలోని మరో మంచి గుణం స్థిరచిత్తం. ఏ సందర్భంలోనూ చాంచల్యం కనిపించదు. తండ్రి చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చడానికి వనవాసానికి సిద్ధమవుతాడు. పట్టాభిషేకం జరగనందుకు బాధపడడు. తండ్రి దుఃఖాన్ని చూసిన శ్రీరాముడు కైకేయిని కారణమడుగుతాడు. ఆమె దశరథుడు చెప్పిన దానికి నీకు ఇష్టమైనా కాకపోయినా ఒప్పుకుంటేనే చెబుతా అంటుంది. సమాధానంగా శ్రీరాముడు నేను 2 విధాలుగా మాట్లాడను, వనవాసానికి సిద్ధపడే వచ్చాను అని ప్రస్ఫుటం చేస్తాడు. రాముడిది ఒకటే మాట, చెప్పిందే ఆచరిస్తాడు. శ్రీరాముడి స్థిరచిత్తానికి పరాకాష్ట సీతా పరిత్యాగ ఘట్టం. ఆమెలో దోషం లేదని, ఆమెను పరిత్యజించటం వల్ల తనకు కష్టం దుఃఖం కలుగుతాయని తెలిసి కూడా మహారాజుగా ప్రజాభిప్రాయానికి విలువిస్తాడు. అగ్నిపునీత సీతను అనివార్య పరిస్థితుల్లో అడవికి పంపిస్తాడు. శ్రీరాముడిలో మరో ముఖ్య గుణం ఏకపత్ని వ్రతం. అందులో ఆయన జాతికి ఆదర్శంగా నిలిచాడు. సీతను అడవికి పంపించిన అనంతర పరిస్థితుల్లో ఆమె బంగారు ప్రతిమను ఉంచి యజ్ఞాలు నిర్వహించడంలోనూ రాముడి మూర్తిమత్వం స్పష్టమవుతుంది. పౌరులు దశరథుడితో శ్రీరాముడు ఎవరితోనైనా మాట్లాడటానికి ముందు చిరునవ్వులు చిందిస్తాడంటారు. ఆంజనేయుడు అశోకవనంలో ఉన్న సీతతో రాముడి గురించి చెబుతూ ఆయన తన నడవడికను తానే రక్షించుకునేవాడంటాడు. సీత ఆంజనేయుడికి శ్రీరాముడి గుణం గురించి వివరిస్తూ ఆయన తన జీవితానికి అపకారం కలుగుతున్నప్పుడు ఎవరితోనూ అప్రియంగా మాట్లాడడని అంటుంది. విపత్కర పరిస్థితుల్లోనూ ఓర్పు కలిగి ఉండటం ఉత్తమ లక్షణం. దశరథుడికి తన పుత్రులందరి మీద ప్రేమ ఉన్నా శ్రీరాముడిపై మరింత ప్రత్యేకానురాగం ఉండటానికి కారణం ఆయన గుణసంపద. సత్యసంధుడు, ధర్మాత్ముడు అయిన శ్రీరామచంద్రమూర్తి తన సద్గుణాలతో మనందరికీ ఆప్తుడయ్యాడు, ఆదర్శప్రాయుడయ్యాడు.